వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీలో వాలిపోయారు. రాహుల్తో భేటీ కాబోతున్నారు. అయితే ఈసారి కూడా పార్టీలోని అంశాల గురించి చర్చించేందుకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి వెళ్ళడం కొత్త కాదు, కానీ ఈసారి వెళ్ళింది మాత్రం పదవుల గురించే అంటున్నారు. మొన్న రాహుల్ గాంధీ వరంగల్కు రావాల్సి ఉండగా పర్యటన రద్దయింది. దీంతో మరోసారి రేవంతే హస్తినకు వెళ్లాల్సి వచ్చిందని టాక్ కూడా వినిపిస్తోంది. మరోవైపు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు పూర్తవుతుంది. అయినా మంత్రివర్గ విస్తరణ ఊసే లేదు. అప్పట్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక రేవంత్తో కలిపితే మంత్రివర్గం విస్తరణ 18 దాకా చేరుకుంది. ఈ లెక్కన చూసుకుంటే మరో 6గురికి మంత్రివర్గంలో ఛాన్స్ ఉంది. ఇక లోక్సభ ఎలక్షన్ నేపథ్యంలో కొన్నాళ్లు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ వాయిదా వేశారు. మరోవైపు ఈసారి తెలంగాణ మంత్రివర్గంలో పదవులు ఆశిస్తున్న ఆశావాహుల లిస్టు పెద్దగా ఉంది. అయితే ఇప్పుడున్న 12 మందిలో కొంతమందికి రేవంత్ ఉద్వాసన పలికే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న క్యాబినెట్లో ఎవరిని తీసేసినా తెలంగాణ కాంగ్రెస్లో పెద్ద ప్రకంపనలే వస్తాయి. కాబట్టి ఉన్నవారిని తీసేసి కొత్త వారికి ఇవ్వడం అంత ఈజీ కాదు. ఇప్పటికే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒకటవుతున్నారన్న కొత్త ప్రచారం తెరపైకొచ్చింది. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి మంత్రులను బయటకు పంపేయరనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు ఖాళీగా ఉన్నవి 6 మంత్రి పదవులైతే ఆశావహుల జాబితా మాత్రం భారీగా ఉంది. మంత్రి పదవులను ఆశిస్తున్న వారిలో సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మదన్ మోహన్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, గడ్డం వివేక్, శ్రీహరి ముదిరాజ్, బాలు నాయక్, రామచంద్ర నాయక్ ఉన్నారు. ఎమ్మెల్సీలు అమీర్ అలీఖాన్, కోదండరాం తదితరులు ఉన్నారు. ఇక మంత్రి మండలిలో అవకాశం దక్కని వారికి నామినేటెడ్ పదవులను ఇచ్చి సంతృప్తి పరచాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మంత్రివర్గంలో రెడ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. మరోవైపు బీసీలకు అండగా ఉంటామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆచరణలో అది చూపించడం లేదు. అందుకే ఈసారి విస్తరణలో బీసీ ఎస్సీలకు అధిక ప్రాధాన్యత దక్కే అవకాశాలున్నాయి. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్ హోదా ఉన్న ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చే యోచనలో రేవంత్ సర్కార్ ఉంది. మొత్తంగా మంత్రివర్గ విస్తరణతో రేవంత్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అనే చందంగా ఉంది. ఈ పరిస్థితిని సీఎం రేవంత్ కానీ అధిష్టానం కానీ ఏ విధంగా అధిగమిస్తుందో చూద్దాం.